పాపులేషన్ బాగా పెరిగింది. సిటీలో జనాభా పెరిగింది. మా సర్వేలో మేం పక్కా సమాచారాన్ని సేకరించినాము. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా కొన్ని చెప్పిండ్రు. పాపులేషన్ పెరగడం వల్ల ఒకటే అపార్ట్మెంట్ లో 5 లక్షల SFT లో ఎక్కువ ఫ్యామిలీస్ ఉండి అందరికి తలా ఒక కారు ఉండే అన్ని 10 కాగానే అన్ని రోడ్ల మీదకి వస్తే అవును పొల్యూషన్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు. 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి 1,00,000 కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నాను. సో దీనికి అంతటికి ఎక్స్పాన్షన్ అనేది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే లాస్ట్ గవర్నమెంట్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అని ఒకటి వచ్చింది. ఓకే. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ గిన ఇంప్లిమెంట్ అయితే డెఫినెట్ గా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో అది బాగా సూట్ అవుతుంది. ఓకే. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ టౌన్షిప్స్ ని ఒక 16 నుంచి ప్లస్ టౌన్షిప్స్ ని నిర్మిద్దామని. ఓకే. సో ఎక్కడికక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. ఓకే. ఎక్కడికక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మనకు ఒకటే దగ్గర ఉండాల్సిన పని లేదు. ఆ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే మా ఉద్దేశం ఏంటంటే అందులో ఏమేమి ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే లివ్, వర్క్, లెర్న్, ప్లే. అంటే అందులో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి, అక్కడే నివాస యోగ్యంగా ఉండే గృహాలు ఉండాలి, వారికి సంబంధించిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, తర్వాత నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లేదంటే ఇప్పుడు నియోపోలిస్ ఇది అన్నట్టే వచ్చింది. అన్ని ఏరియాలని ఈక్వల్ గా డెవలప్ చేస్తే హైదరాబాద్ అనేది ఇక నెక్స్ట్ లెవెల్